ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఆదివారం ఆరాధనకి వచ్చాం. గడిచిన వారంలో దేవుడు చాలా మేలు చేశారండి. అనుకున్న రీతిగా నా చేతిలో చిన్నగా అవ్వలేదు. మరి చిన్ని మ్యారేజ్ అని మొత్తానికి బ్రదర్స్ ముందుకు వచ్చారు. బ్రదర్స్ ముందుకు వచ్చి మొత్తానికి డాల్ఫిన్లో మనం ఫంక్షన్ ఇవ్వగలుగుతున్నాం. సో అది దైవ కృపే. ప్రశాంత్ కుటుంబం కూడా అన్ని విషయాల్లో సపోర్టివ్గానే ఉన్నారు. దేవుడు కూడా చూపించారు, వాళ్ళు దాతృత్వం కలిగిన వారే. సో వీళ్ళందరికీ మా తమ్ముడు ఎస్పెషల్లీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, మా మరదలు. సో ఈ కుటుంబాలు ఈ మ్యారేజ్ విషయంలో ఎంతమంది అయితే బాధ్యత తీసుకొని పని చేస్తున్నారో ఆ కుటుంబాలకి దేవుడు తిరిగి 10 ప్రతిఫలం వచ్చేలాగా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మాట్లాడడానికి నేను వచ్చానండి. అఫ్కోర్స్ మా అన్నయ్య లేడని కాదు, ఎప్పుడు జ్యేష్ఠుడే కదా. అన్నయ్య కూడా ఉన్నాడు, తనకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని తన విడుదల పొందుకోవాలి. సో ఈ విధంగా మా బ్రదర్స్ అనేది ఒక విషయంలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అన్నీ అనుకున్నట్టుగా సక్రమంగానే అయిపోతున్నాయి. సమస్త మహిమ దేవుడికి. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నాము ఆల్రెడీ. 14వ వచనం నుంచి. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచిన. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినదని నెరవేరును. ఇక్కడ ఏంటంటే అండి, పేతురింటికి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నమాట. పేతురింటికి యేసుప్రభు వచ్చారు. దేవుడు దైవ కుమారుడు యేసుప్రభు వారు పేతురింటికి వచ్చారు. అప్పుడు పేతురు అత్త జ్వరంతో, అంటే పేతురింట్లో పేతురు అత్త వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ఉన్నారు. ఉండొచ్చండి. కొంతమంది అనుకుంటారు అమ్మ ఇంట్లో అత్తలు ఎందుకు అనుకుంటారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఉండొచ్చు అని నాకు ఇక్కడ అర్థమవుతుంది. నేను కూడా ఇంతవరకు అదే ఉద్దేశంలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఆ పేతురింటిలో వాళ్ళ అత్త ఉన్నారు. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త. ఆవిడికి జ్వరంగా ఉంది. చూశారు యేసుప్రభు. ఇప్పుడు మనం వెళ్తామండి, యేసుప్రభు భూమి మీద లేరు, మనం ఉన్నాం. మనం ఏంటంటే దైవత్వాన్ని మోసుకొని వెళ్ళాలి. యేసుప్రభుని మనం మోసుకొని వెళ్ళాలి. మనం ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉండాలి. సేవకులుగా మాకు ఇంకా ఉండాలి. మొన్న ఏంటంటే నేను కూడా వెళ్ళాను. సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితులు నేను కూడా ఫేస్ చేశాను. ఏంటి అని అడగొచ్చు మీరు. మనం మనుషులంలేండి. యేసుప్రభు వారంటే దైవ కుమారుడు, ఆయనకి తిరిగి ఏమీ అటాక్ అవ్వదు. కానీ అన్ని పరిస్థితుల్లో మనం శరీరంతో ఉన్నా కనుక మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. అయితే యేసుప్రభు ఊరుకోలేదు. ఇప్పుడు మనం వెళ్తాము, అక్కడ బాధలతో కొన్ని బాధలతో ఉన్నారు అంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. ఖచ్చితంగా మన దైవత్వం అనేది అక్కడ పని చేయాలి. అదే కదా సేవకులుగా మన బాధ్యత, అదే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేశారు. చెయ్యి ఇలా ముట్టగానే ఏమైంది? జ్వరం వదిలేసింది.
వెంటనే ఆమె లేచి తిరిగి ఉపచారం చేయడం స్టార్ట్ అయింది. మీకు అర్థమైందా? నేనంటాను, పెద్ద పెద్ద మౌతులు పెట్టి అరవడము, బయటికి రా, ఇలా అలా కాదు. కానీ ఆ యొక్క పవర్ అనేది మనలో ప్రవహిస్తూ ఉండాలి. అది ఎక్కడైనా పని చేయాలి. దేవుడు మొన్న వెళ్ళమన్నారు, కొన్ని బాధ్యతలు అప్పగించారు, కొన్ని చోట్లకు నేను వెళ్ళగలిగినాను. సో ఆ బాధ్యతలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాను, దేవుడు వద్దంటే మానేస్తాను. ఏదైనా అంతే, అది ఎంత ఇంపార్టెంట్ విషయమైనా. నా పని అక్కడ ఉంది, అక్కడ జరగాలి, నువ్వు వెళ్ళాలి అంటే వెళ్తాను. చూసారా? దుష్టుడు రెసిస్ట్ చేస్తాడు, దైవ ప్రణాళికలు జరగకుండా ఆపాలని దుష్టుడు చూస్తాడు. కానీ దైవ ప్రణాళికలు యాజిటీస్గా జరిగిపోవాలి. ఒక కుటుంబం కట్టబడడం, స్త్రీ పురుషులు జతపరచబడడం అనేది దైవ కార్యం. నేను అంటున్నది 10 మందిని చేసుకొని ఒకళ్ళనదిలో అది కాదు. దైవ చిత్తంలో, దైవ ప్రణాళికలో స్త్రీ పురుషుల్ని దేవుడు జతపరిచారు అంటే అది ఘనమైన కార్యమే కదా. వాళ్ళ వివాహం అన్ని విషయాల్లో ఘనమైన కార్యం, అన్ని విషయాల్లో ఘనమైంది. మొత్తానికి ఇక్కడ కూడా ఒక 10-11 సంవత్సరాల ప్రార్థన అనేది ఘనమైన కార్యం జరగడానికి నాంది పలికింది. దేవుని ఏర్పాట్లో ఉన్నాళ్ళు కొనసాగాల్సింది ఏమో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ద్వారా ఏం జరగాల్సి ఉందో అవి అలా జరగాల్సిందే. మనం రెసిస్ట్ చేయడానికి లేదు. కొంతమంది కొన్ని విషయాల్లో ఏమాత్రం ఆలోచించకుండా కామెంట్స్ చేసేస్తుంటారు. అంటే నేను మొన్న చూసాను యూట్యూబ్, ఒక బిడ్డలు ఒక స్త్రీ పురుషులు 2 కుటుంబాలు కలుస్తున్నాయి, ఒక 2 బిడ్డలు జతపరచబడుతున్నారు అంటే ఎందుకు మనం పాయింట్అవుట్ చేయాలి? ఏమో వాళ్ళ ప్రణాళికలు ఎట్లా ఉంటాయో, వాళ్ళ జీవితాల్లో దైవ ప్రణాళిక ఎట్లుంటుందో. అన్యులు అంటే ఇప్పుడు ఎవరండి? ఇశ్రాయేల్ ఎవరు లేరు కదా ఇక్కడ, మనందరం అన్యులమే. మనందరం ఇప్పుడు దేవుణ్ణి, యేసుప్రభుని ఎవరు అంగీకరిస్తారో? క్రైస్తవులు వాళ్ళు. కొంతమంది ఇక క్రైస్తవులు కానివారు, క్రైస్తవేతరులు, ఓ స్త్రీ నీ భర్తను రక్షిస్తావు, నేను లేదో నీకేం తెలుసు, పురుషుడాన్ని స్త్రీని మనం రక్షించం, దేవుడే రక్షిస్తాడు. కాకపోతే దైవ ప్రణాళిక కోసం మనం ఎదురు చూస్తున్నాము, దేవుని తట్టు చూస్తున్నాము అంటే అక్కడ దైవ ప్రణాళికలు నెరవేర్చబడతాయి. నువ్వు నిర్లక్ష్యంగా ఉండి నచ్చినట్టు తోచినట్టు చేస్తానంటే కుదరదు. కానీ దేవునిలో నువ్వు వెయిట్ చేస్తూ దైవ ప్రణాళికలో కొనసాగినప్పుడు ఖచ్చితంగా దైవ కార్యాలు చూస్తావు. మీకు అర్థమైందండి? మొత్తానికి ఒక ఘనమైన కార్యం ఇక్కడ కూడా జరుగుతుంది. సో అందరూ బ్లెస్ చేయండి వాళ్ళని. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను, ఫొటోస్ పోస్ట్ చేస్తాను. 27th, 28th, 29th, 30th అలా 4 days వరకు ఉండొచ్చు. ఆ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఒక 4 days. నేను అన్ని ఫోటోలు కూడా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? దేవుడు నాకు ఆజ్ఞాపిస్తే నేను వెళ్తాను, లేకపోతే లేదు, నన్ను పక్కన పెట్టండి. మా ఇంట్లోదైనా ఉన్నారు కదా పెద్దలు, అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇటు మా అన్నయ్య తమ్ముడు ఫ్యామిలీస్, ఇంకా మన ఇన్వైట్ చేసిన పెద్దలు గౌరవనీయులు అందరూ ఉన్నారు. దేవుడు నన్ను ఆజ్ఞాపించి వెళ్ళమంటే వెళ్తాను. ఎందుకంటే ఒక పర్టికులర్ ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలో నన్ను ఉంచారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి. అది ఈవెన్ నా కూతురు మ్యారేజ్ అయినా సరే తప్పదు. చూడండి ఇక్కడ ఏమైందంటే, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సాయంకాలం అయినా సరికల్లా జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయనకు. దయ్యాలు ఎప్పుడూ ఉన్నాయండి. నేను చాలా విషయాల్లో చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన విషయం. బయటికి వెళ్ళానంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు అంటే ఎటు నుంచి ఏది అటాక్ చేస్తుంది, ఏంటి పరిస్థితి. మీకు ఇది వరకు ఒక విషయాన్ని నేను షేర్ చేస్తాను. అందరూ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో దిగారు. నేను కొన్ని వందలో మరి ఎన్ని దురాత్మలండి
దేవుడు చూపించారు తెలుసా, దేవుడు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తారు. ఆ టైంలో కూడా ప్రాణం పోద్దేమో అనుకున్నాను. చెప్పాను కదా, యాంజిల్స్ వచ్చి పరిచయం చేస్తారు, ఎవరు లేరు, ఈ 2 యాంజిల్స్ మాత్రం ఉన్నారు. ఈ క్లియర్గా వాళ్ళ సౌండ్ కూడా నేను విన్నానని మీకు చెప్పాను కదా, అది వాస్తవం. మళ్ళీ నేను అదే ఫేస్ చేశాను. ఈ యొక్క మొహాలు, ఈ దురాత్మలు అనేవి కనబడతా ఉన్నాయి, లెక్క డొక్క లేదు. ఇదేంటి కొత్త కొత్త మొహాలు ఎట్నైనా ఇవన్నీ అక్కడ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అర్థమైపోతుంది చీకటి లోకానికి ఎవరు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు, ఎవరు దేవునికి ప్రతినిధులు, దేవుడిని మోసుకొని ఎవరు వెళ్తున్నారు అనేది ఇక్కడ స్పిరిచువల్ రీమ్స్ ఉంటాయి. అక్కడ అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు పలానా శోభారాణి ఇక్కడ ఎంటర్ అవుతుందంటే కొన్ని దయ్యాలు వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట అన్న సంగతి ఆడకి అర్థమైపోతాయి. ఆ దయ్యాలన్నీ అన్నీ మొత్తం A to Z నేను చూశాను టోటల్గా. కాకపోతే నేను శారీరకంగా బలహీనమైపోతాను. ఇంకా ఫీవర్ వచ్చేసి ఇంకా నేను మొన్న కూడా చనిపోతాను, ఏంటి ప్రభా తీసుకెళ్ళిపోతావా నన్ను మళ్ళీ అన్న స్టేజ్కి మళ్ళీ వచ్చేసా. కానీ దేవుడు తెల్లారేసరికి చాలా అంటే దైవ ప్రజెన్స్ అనేది నేను అలా చూశాను. మొన్న కూడా ఇక్కడే నా దగ్గరే పెద్ద పెద్ద ఏంటంటే నేనున్నాను నీకు అని చెప్పడానికి అన్నట్టు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆ రోజు గంట సేపు అండి, ఉరుములు మెరుపులు అనే దేవుని యొక్క సింహాసనం నుండి కదా వస్తాయి. సో అవి నా తల మీదే ఉన్నాయి. అవన్నీ గంట సేపు నేను ఆ ప్రజెన్స్ నేను అనుభవించాను. ఓహో దేవుడు ఉన్నాడు నా పక్షంగా. ఇంకా నా యొక్క పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు భూమి మీద, నన్ను ఇంకా తీసుకెళ్ళరు, నీ ఆయుష్ పెంచేస్తానని ఇదివరకు కరోనా టైంలోనే దేవుడు వాగ్దానం చేసేసారు. సో నేను అప్పుడు కూడా కరోనా టైంలో కూడా కొన్ని ఆత్మల గురించి నేను చెప్పాను, దైవ శక్తుల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మరలా చెప్పాను, కొన్ని ఏరియాస్కి నేను వెళ్ళాను, బట్ వాళ్ళకి తెలియదు వాళ్ళ దయ్యాలు పనిచేస్తున్నాయని. కానీ ఆ దయ్యపు శక్తులన్నీ బయటకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను అక్కడ అరవక్కర్లేదు, కేకలేయక్కర్లేదు, కానీ నేను ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటాను. సో నేను చాలా దయ్యాలను చూశానండి. మళ్ళా అవి నన్ను అటాక్ చేసాయి కూడా. అంటే అటాక్ చేయడం అంటే అవి కాదు, నన్ను ఈ యొక్క మరి ఎక్కడ ఏ పరిస్థితుల్లో మరి శరీరం వీక్ అయిందో నాకు తెలీదు, కానీ అవన్నిటిని లైన్గా దేవుడు చూపించారు. అవన్నీ మనుషులను వదిలేసాయి. మీకు అర్థమవుతుందండి, దయ్యాలు ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. యేసు ప్రభు నామాన్ని బట్టే ప్రతి మనిషిలో దయ్యాలు పోతాయి. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభుని తక్కువగా అంచనా వేసుకోవద్దు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యముల పట్ల అనేకులు, కొంతమంది బయటికి పొసెస్ అవుతాయి దయ్యాలు, అంటే బయటికి కనబడతారు. వాళ్ళ యొక్క యాక్షన్స్ బట్టి ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అనిపిస్తుంది. కానీ కొంతమందిలో ఒక 50 ఉన్నా 100 ఉన్నా అవి బయటికి కనబడవు. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చీకటి లోకం ఇంకా ఎంత భయంకరత్వం, ఎంత క్రూరమైన పరిస్థితులు ఈ లోకంలో కనబడుతున్నాయి. ఎవరి మనలో వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి కుటుంబాలను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అందరినీ నమ్మడానికి, అన్ని ప్లేసెస్ నమ్మడానికి ఇంకా లేదు, ఈ దినాల్లో అస్సలు లేదు. చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? సో మీకు తెలియకుండా దయ్యాలు మీ మీద అటాక్ చేస్తాయి. మీకు తెలియదు మీ లోపల దయ్యాలు పనిచేస్తాయని. ఎప్పుడు మీకు తెలుస్తుంది? మీరు యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. నాయనా నాలో ఏమైనా చీకటి పనిచేస్తుందా? ఫస్ట్ యేసు ప్రభుని రక్షకుడిగా మీరు అంగీకరించాలి. ఆయన రక్షకుడని, దేవుడని గుర్తించగలగాలి. చూడండి, ఆయన ఏంటంటే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించేని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరిన. చూసారా? ఆయన మన రోగములను భరించుకున్నారు, మన వ్యసనములను సహించుకున్నారు. మీకు అర్థమైందా? మన రోగాలు ఆయన భరించుకున్నారు, మన వ్యసనాలు. ఈ లోకం అనేది దయ్యపు శక్తులతో పీడింపబడుతుంది. మనుషుల్లో అనేకమైన దయ్యాలు పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా ఎందుకు అంటే యేసు ప్రభువారు మన రోగాలు భరించారు, మన వ్యసనాలు సహించారు. నువ్వు ఏ వ్యసనంలో ఉన్నా, ఏ బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నా, దేనికి నువ్వు అడిక్ట్ అయిపోయినా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నీకు విడుదల చేసే శక్తి యేసు రక్తానికి ఉంది, యేసు నామానికి ఉంది. మీకు అర్థమైందా? అసలు మళ్ళీ నేను ఇప్పుడు లేచి మీకు మళ్ళీ నేను ఈ మాటలు చెప్పగలుస్తానే అనుకోలేదు. చాలా వీక్ అయిపోయాను నేను. మీకు అర్థమైందా? పోరాటం ఉంటుంది నాకు. బయటికి వెళ్ళానంటే నిద్ర చాలా తక్కువ ఉంటుంది, పోరాటమే ఉంటుంది. అలాగ ప్రేయర్ చేస్తూనే ఉంటాను, ఏ సిచ్యువేషన్లోనైనా ప్రేయర్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా రాత్రి పగలు ఇంకా తేడా ఉండదు అన్నమాట.
అది ఏంటంటే మనం షో చేయక్కర్లే, దేవుడికి తెలుసు, దయ్యాలకు కూడా తెలుసు. అమ్మ శోభారాణి వచ్చిందంటే మేము ఖాళీ చేసి వెళ్ళాలి ఈ ప్రదేశం నుండి అని వాళ్ళకి కూడా తెలుసు. సో చాలా దైవ శక్తులు కొంతమంది వ్యక్తుల్లోంచి బయటికి వెళ్ళాయి. సో కొన్ని ఏరియాస్ నుంచి బయటికి వెళ్ళాయి. సో దేవుడికే సమస్త మహిమ. ఎందుకంటే తిరిగి మళ్ళీ నాకు చూపిస్తారు, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తారు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ నివాసం చేస్తూ ఉంటారు. కనుక సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఉంటుంది. అక్కడంతా కాపాడుకుంటూ వస్తారు, ఇంటికి వచ్చాక జరుగుతుంది వీక్నెస్ అన్నమాట. అది ఏందో తెలీదు, ఇంకా అయిపోయినా ఏంటి అనిపించేస్తుంది నాకైతే చాలా భయంకరంగా. సో ఏంటంటే ఇప్పుడు చెప్పొచ్చేది, మన రోగాలని ఎవరు భరించుకున్నారు? ఇప్పుడు యేసుప్రభుని నమ్మాను అని కాదు, యేసుప్రభుని తెలుసుకున్నానని గొడవలకు, యుద్ధాలకి, పోరాటాలకు వెళ్ళడం కాదు. యేసుప్రభుని మోసుకొని వెళ్తున్నామా లేదా? ఆయన దైవత్వాన్ని మోసుకొని వెళ్తున్నామా లేదా? ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులుగా ఉన్నామా లేదా? అనుక్షణం ఇది మనం చెక్ చేసుకోవాలి. ఆయన చిత్తంలో, ప్రణాళికలో కొనసాగుతున్నామా లేదా? ఖచ్చితంగా చెక్ చేసుకున్నప్పుడు నువ్వు వద్దన్నా నువ్వు అక్కడ వాడబడతావు. ఎందుకు దేవుడు పంపిస్తున్నారో అది ఫుల్ఫిల్ అవుతుంది అక్కడ, నీకు తెలియక్కర్లే. నాకు అర్థం అవ్వలేదు, నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగాయి, ఏంటి, ఎవరికి ఏమో తెలిసాయి, అవన్నీ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి నిలబడి దేవుడు ఆ మొహాలన్నీ చూపిస్తుంటే నాకు అర్థమైంది, ఓహో కొంతమందిలో కొన్ని దయ్యాలు వదిలేసాయి అన్నమాట అన్న సంగతి నాకు తర్వాత అవగతమైంది. ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండే ఆ ప్రజల యొక్క దయ్యాలను నా వెనక్కి వచ్చి అట్లా కనబడినాయి. ఆ తర్వాత నేను ఇక్కడ బెడ్ రీడన్ అయిన తర్వాత దేవుడు ప్రవాహంలాగా ఆ దయ్యపు శక్తిని చూపిస్తున్నాడు. ఇష్టానుసారంగా ఎక్కడికి పరిగెత్తడం, అక్కడికి పరిగెత్తడం. మీకు ఒక చోజన్ వన్స్ అంటే మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలైతే, మీకు దైవ పిలుపు ఉంటే ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు. దేవుని బిడ్డలు అసలు వెళ్ళడానికి కూడా లేదు. ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడ తిరుగుతాం, అక్కడ తిరుగుతాం, నచ్చినట్టు చేస్తాం. ఏమాత్రం నీకు అలర్ట్నెస్ లేకుండా, ఆత్మీయ అలర్ట్నెస్ లేకుండా, ఆత్మీయ విషయంలో మెలకువ లేకుండా చేస్తామంటే ఆ దయ్యాలు నీ మీద పట్టేస్తాయి. నీకు తెలియదు, నీలో దయ్యాలు పనిచేస్తున్నాయని నీకు తెలియదు. అతలా కొతలం చేస్తాయి. తర్వాత ఎప్పుడు ఆత్మీయ మెలకువ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇది నిజము. ఈ లోకంలో దయ్యాలు ఉన్నాయి కోటాను కోట్లుగా, అంటే ఇక మనం లెక్కలు పెట్టలేము. మీకు ఆత్మీయ నేత్రాలతో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ నిజమా అనుకోవచ్చు. మీరు యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోలేకపోతున్నావు, యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకోలేకపోతున్నావు అంటే నీలో దెయ్యం పనిచేస్తుంది. ఇది వాస్తవం. యేసు ప్రభు యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవట్లేదు, యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకోవట్లేదు, యేసు ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. ఒకవేళ దేవుడని నువ్వు చెప్తున్నావేమో, కానీ యేసు ప్రభుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వట్లేదు, యేసు ప్రభుకి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వట్లేదు. నీ జీవితంలో ఎక్కడ యేసు ప్రభు కనబడట్లేదు, దేవుడు కనబడట్లేదు. నువ్వు, నాది, నేను, ఇది, అది అని నువ్వే కనబడుతున్నావు. ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. నీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ నువ్వు వెతుక్కుంటున్నావు. ఇక అక్కడ దేవుడు ఎందుకు పనిచేస్తారు? ఈ లోకంలో దేవుని ప్రతినిధిగా నువ్వు పనిచేస్తున్నావు అంటే బాగా జాగ్రత్తగా ఉండాలి. నీలో ఎప్పుడు ఎల్లప్పుడూ దైవ కార్యం జరుగుతూనే ఉండాలి. దేవుడి కోసం నువ్వు ప్రతినిధిగా నిలబడుతూనే ఉండాలి. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఏంటంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచిన, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. యేసుప్రభు వారు పుట్టక మునిపే కొన్ని సంవత్సరాల క్రిందటే యెషయా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం అనేది యేసుప్రభులో నెరవేర్చబడింది. ఆయన మన వ్యసనములను భరించారు, మన రోగములను భరించారు. చూసారా, వచ్చారు, అనేకమైన రోగుల్ని స్వస్థపరిచారు, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టారు. మనుషుల్లో దయ్యాలు, దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి. నీలో నువ్వు దేవుడిని దేవుడుగా అంగీకరించకుండా, యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోకుండా, ఇక భాష్య ఈ భాష్య అంటారా,
ఆయన అధికారానికి నీ జీవితంలో నువ్వు స్థానం ఇవ్వకుండా నీకు నచ్చినట్టల్లా వెళ్తున్నానంటే నీలో దయ్యం పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుంది. సైతాను నిన్ను ఆక్యుపై చేశాడు. వాడు సైతాన్ని ఎందుకు ఆక్యుపై చేస్తాడు? తీసుకెళ్ళి ఎక్కడ వేద్దామని, నిన్ను అగ్గిలో వేద్దామని. మరి నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చోవా? సజీవుల దేశంలో నువ్వు ఉండవా? నిర్జీవమైన ప్రదేశంలోకి వెళ్ళిపోతావా? నిర్జీవము మీన్స్ అక్కడ ఏముంది? ఏడ్పు, పండ్లు కొరుకుట. అలాంటి చోటుకి వెళ్ళిపోతావా? రాజ్య సంబంధులే త్రోయబడుతున్నారు, అలాంటి చోటుకి వెళ్ళిపోతావా? నీకు పిలుపున్నా, ఏర్పాటున్నా, దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉన్నా, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నా, నువ్వు ఏమాత్రం కేర్ చేయట్లేదా? చూసుకోండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని పిలుపు, ఏర్పాట్లో నువ్వు కొనసాగుతున్నావా? బాగా అర్థం చేసుకొని మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. దైవ మహిమార్థమే ఉండండి. ఈ లోకం మామూలుగా లేదు. అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి దయ్యాలు, దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు. చీకట్లో కూర్చున్నావా? ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు వెలుగులోకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువు పక్షంగా. ఆత్మయ్యే చీకటిని వదిలించుకో. లే చీకటిలోంచి. వెలుగు నీ మీద ప్రసరిస్తుంటుండగా. ఎవరు వెలుగు? యేసు ప్రభు వెలుగు. నీ ఆత్మీయ చీకటి పోవాలంటే, నీ యొక్క మనోనేత్రాల గురుడితనం పోవాలంటే, నువ్వు అన్ని విషయాలు చూడాలి అంటే దైవత్వం నీలోకి రావాలి. ఎవరు దేవుడు? ఏది దైవత్వం? యేసు ప్రభు పేరు చెప్పుకొని కూడా దైవత్వాన్ని, దైవ శక్తిని ఏమాత్రం నువ్వు అనుభవించట్లేదా? స్థానం ఇవ్వండి. యేసు ప్రభుకి హృదయంలో స్థానం ఇవ్వండి. ఆ మరణాంధకారం, ఆ చీకటి, ఆ యొక్క నిర్జీవమైన పరిస్థితి నుండి బయటికి రండి. నరాల్లోకి దైవశక్తిని పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. అభిషేకాన్ని పొందుకోండి. అగ్ని జ్వాలగా ప్రకాశించండి. వెళ్ళండి, తేజరిల్లండి. ఓకే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.